మన దేశంలో టాటా కంపెనీకి ఎంత మంచి పేరున్నది, ఎంత నమ్మకం ఉన్నదనేది అందరికీ తెలిసేనాయే. ఉత్త పేరు చూసి ఆళ్ళ కంపెనీల పని చేయనీకనో, ఆళ్ళ ప్రాడక్ట్స్ కొననీకనో ముంగట్టుకొస్తుంటారు జనాలు. కానీ మొన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఆ నమ్మకం అంతా పడిపోయింది అంటుర్రు. ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడిప్పుడు పెట్టిన కంపెనీ కాదాయే. ఎన్నో ఏండ్ల సందు ఉంది. ఎయిర్ ఇండియా అంటే ఒక బ్రాండు, ఒక లెవెల్ మెయింటైన్ చేసే కంపెనీ. అసొంటిది ఇప్పటిదాకా ఆ కంపెనీ విమానాలకు ఏం కాలే కానీ టాటా సార్ చచ్చిపోయినాకనే ఇట్లా అయిందని ఆలోచన షురువు చేశారు జనాలు. అహ్మదాబాద్ విమానం కూలిపోవడే గాక ఎంబటెంబటే 4 విమానాలు సాంకేతిక లోపం వల్ల కొన్ని ఆగిపోయినాయి, కొన్ని ఉల్టా వచ్చేసినాయి. ఇంకో దిక్కు ఎయిర్పోర్ట్లను సగానికి సగం ఆదానికే అమ్మేసిండు మన నరేంద్ర మోదీ. మరి ఎయిర్ ఇండియా విమానాలు ఇట్లా కానీకే లోపల ఏమైనా కుట్ర జరుగుతుందా, లేకుంటే విమాన సిబ్బంది సక్క పట్టించుకుంటలేరా అనే అనుమానాలు వస్తున్నాయట జనాలకి ఇప్పుడు. ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎయిర్ ఇండియా విమానాలన్నిటికీ ఇట్లా అవ్వుడుతోని లేనిపోని డౌట్లు వస్తున్నాయి. అయితే ఇంకో దిక్కు ఎవలెన్ని మొత్తుకున్నా ఎయిర్ ఇండియా మాత్రం అవన్నీ పట్టించుకోకుండా విమానం టేకాఫ్ అయ్యే ముంగట విమానంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని పూసగుచ్చినట్టు చూసి ఏదన్నా చిన్న లోపం ఉన్నా ఎంబటి దాన్ని ఆపేస్తుర్రు. ఎన్ని పుకార్లు వచ్చినా పైసలు కాదు, ప్రయాణికుల పానాలే మాకు ముఖ్యం. వాళ్ళ పానాలతోనే ఆటలు ఆడలేం కాబట్టి కుదిరితే వేరే విమానాలలో పంపుతురు, లేకుంటే పైసలు మొత్తం రీఫండ్ చేస్తురు. ఇక ఇట్లా ముందే లోపాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్న ఎయిర్ ఇండియాను చాలా మంది మెచ్చుకుంటుర్రు. మరి అంతే కదా, కింద భూమి మీద ఉన్నప్పుడు అన్ని చక్కగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. గాల్లెకి ఎగిరినాక దేవుని దండం పెడితే మొన్నట్లెక్కనే ఆగమవుతుంది. మరి ఈ విమానంలో లోపాలు కావాలని చేస్తున్నాయా, లేకుంటే నిజంగానే అవుతున్నాయా అనేది ఓ ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి. అప్పుడు నిందల పాలు కాదు టాటా కంపెనీ అని మాట్లాడుతుర్రు నిత్య ఫ్లైట్లలోనే జర్నీ చేసేటోళ్ళు.